హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ పంజాబీ ధాబా స్టైల్ ఎలా చేయాలో చూపిస్తాను. పక్కా కొలతలతో వాళ్ళెలా చేస్తారో అదే విధంలో చేస్తాను. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ధాబాలో తిన్న ఫ్లేవర్స్ మాత్రమే మీకు నోటికి తగులుతాయి. అంత బావుంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 25-30 ఇలా చిన్న పన్నీర్ ముక్కలు తీసుకొని దాంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ కారం, ఇంకా అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి చివరగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పన్నీర్ ముక్కలన్నిటికి ఇవి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పన్నీర్ ముక్కలు చాలా మెత్తగా ఉంటాయి కదా, సో అవి విరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మనం పన్నీర్ మసాలా కర్రీకి కావాల్సిన మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ ధాబా స్టైల్లో. ఇప్పుడు దీనికోసం ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, అలాగే అర టేబుల్ స్పూను జీరా, 10-12 పెప్పర్ బాల్స్, ఇంకా 1/4 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ఒక 3 లవంగా, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క తీసుకొని 2-3 నిమిషాల పాటు శుభ్రంగా లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి. మీడియం హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని దీన్ని మసాలా కింద కొట్టేసుకోవాలి. సో గ్రైండర్లో వేసి మసాలా పొడి చేసేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటి ఒకటి పెట్టుకోండి. ఒక్కొక్క వైపు పన్నీర్ ముక్క మనకి 30 సెకండ్ల పాటు ఫ్రై అవ్వాలండి లో ఫ్లేమ్ మీద. 30 సెకండ్స్ పాటు అన్ని వైపులు ఫ్రై అయిన తర్వాత ఇలా మెల్లిగా కలుపుకుంటూ ముక్కలన్నీ తీసి బయట అయితే పెట్టేసుకుందాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అన్ని వైపులా 30 సెకండ్లు ఫ్రై అవ్వాలి. అది లో ఫ్లేమ్ మీద. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, లేకపోతే పన్నీర్ ముక్క గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని దీన్ని మనం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 2 లవంగా, ఇంకా 2 యాలకులు, అర టేబుల్ స్పూన్ జీరా వేసి వీటిని 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ దాకా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసిన తర్వాత వీటిలోకి ఒక 2-3 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద తరిగి వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. అది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. అలా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ మీద. అలా చేసేసిన తర్వాత దాంట్లోకైతే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. చాలామంది స్కిప్ చేసేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశాక మనం ఇందాక చేసుకున్న మసాలా పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా అర టేబుల్ స్పూన్ కారం, అలాగే అర టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు మీకు స్పైసీగా కొంచెం కావాలి అనుకుంటే. ఇప్పుడు ఇవి ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా, అక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటికి పట్టేలాగా బాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. అంతవరకు కలుపుకోండి ఒక 3-4 నిమిషాల పాటు. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మనం టమాటా ప్యూరీ వేసుకోవాలండి. టమాటా ప్యూరీ అంటే ఏం లేదు, ఒక 100 ml వాటర్, ఒక పెద్ద టమాటా ముక్కల కింద చేసి గ్రైండ్లో చేసుకుంటే మనకి ఇలా పేస్ట్ కింద వస్తుంది. అది వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో 3 నిమిషాలు అలా వదిలేస్తే ఇలా కొతకొతలాడుతూ ఉంటుంది. అలాగే టమాటో పచ్చివాసన పోతుంది. సో టోటల్గా 5 నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మనం అరకప్పు పెరుగు తీసుకోవాలి. నేనైతే ప్యాకెట్ కర్డ్ తీసుకున్నాను. ఈ పెరుగు ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, అందులో ఒక 200 ml నుంచి 300 ml వరకు కర్డ్ వేసుకుంటే చాలు. వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి ఒక 2 నిమిషాలు. కలుపుకున్నాక మళ్ళీ దీంట్లోకి ఒక 100 ml వాటర్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఆ వాటర్ కూడా కలిసేలాగా ఇంకో 2 నిమిషాలు కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, టమాటా ప్యూరీ 5 నిమిషాలు, కర్డ్ వేసి 2 నిమిషాలు, వాటర్ వేసి 2 నిమిషాలు, మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత మీరు చూస్తే మీకు అలా మరుగుతూ వాటర్ ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కస్తూరి మేతి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇంకొకసారి ఆ 2 బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలండి. అది థిక్గా రావాలంటే మనకు చిక్కగా రావాలి. చిక్కగా వచ్చేదానికి ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా మనం పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ చిక్కగా వచ్చేస్తుంది ఆ మసాలా ఏదైతే ఉందో. ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఆ ముక్కలన్నీ వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. థిక్గా వచ్చే వరకు పెట్టుకోండి. చాలామందికి ఏంటంటే వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల థిక్గా రాదు. సో థిక్గా వచ్చే వరకు, మనకు చిక్కగా వచ్చే వరకు అలా మరిగించుకొని పన్నీర్ ముక్కలు వేసాక కొంచెం కొరియాండర్ ఆకులు కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచి దించేసుకోవచ్చు. అంతేనండి, పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే.
ఇంకా మీరు దీన్ని అన్నంలో, రోటీలో దేనిలోనైనా తినేయొచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి నాలాంటి చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.